అమెరికాలో శాశ్వత నివాస హక్కు గ్రీన్ కార్డ్ నిబంధనల విషయంలో అమెరికా ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ చేసుకుంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో వలసదారుడు యుఎస్ని విడిచి వెళ్లాల్సినటువంటి పని లేదు అంటూ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇది వెల్లడించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ గ్రీన్ కార్డు విషయంలో అమెరికా ప్రభుత్వం ఎందుకు యూటర్న్ చేసుకుంది, ఏ ఏ అంశాల్లో ప్రధానంగా అమెరికా ప్రభుత్వం యూటర్న్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికాలో శాశ్వత నివాస హక్కు గ్రీన్ కార్డ్ నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో వలసదారులు యుఎస్ను విడిచి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే వెల్లడించింది. తాత్కాలిక వలసదారులు గ్రీన్ కార్డ్ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ అయినటువంటి యుఎస్సిఐఎస్ ఇది మే 21న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన గందరగోళానికి దారితీసిన విషయం అందరికీ తెలిసిందే. దీని మీద తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటే డిహెచ్ఎస్ ఇది వివరణ ఇచ్చింది. తాజా ప్రకటనలో భాగంగా డిహెచ్ఎస్ స్పందిస్తూ ఇదేమీ విస్తృత స్థాయి విధాన మార్పేమీ కాదని వెల్లడించింది. దరఖాస్తుదారుడు గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తి చేయాలా లేదా స్వదేశానికి వెళ్ళాలా అన్నదానిని ఇమ్మిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారంటూ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అదైతే తెలియజేసింది. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నటువంటి నిబంధనే అని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆ విచక్షణాధికారాన్ని గుర్తు చేయడమే మే 21 ఇచ్చినటువంటి మార్గదర్శకాల ఉద్దేశం అంటూ డిహెచ్ఎస్ అయితే వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్నటువంటి వలసదారుల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నటువంటి సమయంలో కూడా వారు యుఎస్లో ఉండేందుకు అనుమతి ఉంటుంది అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అయితే స్పష్టం చేసింది. వీసా ఓవర్ స్టేలు అలాగే ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి ఇతర ఆందోళనలను మాత్రం తాము పరిగణలోకి తీసుకుంటామంటూ సూచనప్రాయంగా అయితే వెల్లడించింది. డిహెచ్ఎస్ వివరణ ఇచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు యుఎస్ని విడిచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందో మాత్రం స్పష్టత అయితే ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారం మీద వలసదారులు పలు ప్రశ్నలు అయితే మిగిలే ఉన్నాయి. సో ఇంతకు ముందు అమెరికాలో శాశ్వత నివాస హక్కు అంటే గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కార్డుకి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే విధించడం జరిగింది. ఆ నిబంధనల నేపథ్యంలో ఇప్పుడు యుఎస్ ప్రభుత్వం యూటర్న్ చేసుకోవడం అంటే యూటర్న్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ నిబంధనల విషయంలో కొన్ని వ్యతిరేకతలు అక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో అలాగే ఈ నిబంధనల విషయంలో కొంత గందరగోళం కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిహెచ్ఎస్ అయితే తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు చూసుకున్నట్లయితే ఎవరైతే వలసదారులు అమెరికాలో శాశ్వత నివాస హక్కు అంటే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలో వలసదారులు యుఎస్ని విడిచి వెళ్లాల్సినటువంటి పని లేదు అంటూ డిహెచ్ఎస్ అయితే పేర్కొనడం జరిగింది. ఇది కొంతమందికి అయితే శుభవార్తే అన్నట్లయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.